కాలేజ్ దగ్గర ట్రామ్ స్టాప్ లేదే. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, నాకు ఇవాళ ఎగ్జామ్. నన్ను కొంచెం సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా ప్లీజ్. सर एक मिनट, लाइसेंस दिखाओ। रुके रुके रुके, लाइसेंस निकाल। रूम లో ఉంది సార్। सी बुक कहाँ है? అది రూమ్ లోనే ఉంది సార్। 500 रुपीस फाइन दो। అది కూడా రూమ్ లో ఉంది సార్। అన్ని రూమ్ లో పెట్టుకుని నువ్వెందుకయ్యా బయటకు వచ్చావు? నీకు క్లాస్, జీన్స్, బైక్. అదేంటండి మీరు రెచ్చిపోతారు పోలీసు వాళ్ళలాగా? 500 రూపీస్ కూడా పాకెట్ లో లేకుండా ఎందుకు లిఫ్ట్ ఇచ్చావు? లిఫ్ట్ ఇవ్వడానికి కావాల్సింది జేబులో డబ్బులు కాదండి, బండిలో పెట్రోల్। అయ్యో, నాకు ఎగ్జామ్ టైం అవుతుంది। हेलो मैडम, आप दोनों झगड़ा घर में करेगा, पहले 500 रुपीस फाइन दो। ఏమండి లేచి. పోయిపోయి నీ బండెక్కని చూడు. టాక్సీలో వస్తే 50 రూపాయలతో పోయేది, ఇప్పుడు 500 లాస్। చాలా అందంగా ఉంది। पहले नंबर लिखो, ठीक से बैठो तुम। Where is your hall ticket? మ్యామ్, మై బ్యాగ్. అయ్యో, నా బ్యాగ్. హాల్ టికెట్ ఉండిపోయింది దానిలో. హలో, 50 రూపాయలతో పోతే టాక్సీలో వస్తే ఇలా వెనక్కి తెచ్చేవారు। థ్యాంక్స్. బస్ ఎక్కినప్పుడు టికెట్, ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు హాల్ టికెట్ మర్చిపోకండి। మీరు వెళ్ళండి, రాయండి, మీరు బాగా రాస్తారు, నాకు తెలుసు, వెళ్ళండి, ఐఎమ్ దేర్। ఓకే ఓకే। అమ్మా అమ్మా. ఏమే, ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను, కానీ ఈరోజు బస్సులు స్ట్రైక్. ఎగ్జామ్కి లేట్ అయిపోతుందని టెన్షన్ పడుతుంటే ఒక లిఫ్ట్ ఇచ్చాడు. చూడ్డానికి 6 అడుగుల పొడవు, చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు, కానీ పోలీస్ లాప్తే గానీ తెలియలేదు. వాడి దగ్గర 10 రూపాయలు కూడా లేవు. బండి కాగితాలు లేవు, లైసెన్స్ లేదు. ఆ బండి కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినట్టున్నాడమ్మా. ఎవరు బాబు నువ్వు? ఆవిడ చెప్పే డీటెయిల్స్ నావేనండి। ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఏంటి ఏమన్నారు? నా దొంగ బండ, నేను దొంగ పాపని లిఫ్ట్ ఇస్తే అది తప్పే అంటే మీరు కొంచెం కాఫీ ఇస్తారా? అలాగే. ఇంకాసేపు ఉంటే నా గురించి కలకత్తా మొత్తం చెప్పేట్టున్నారు। మీరు మామూలు వాళ్ళు కాదు, నాకు తెలుసు, మీరు చెప్తారు। ఏ తప్పుగా ఏం చెప్పాను? మధ్యలో హ్యాండ్సమ్ అని కూడా చెప్పాను కదా, అది వినపడలేదా? అన్నారా? థ్యాంక్స్। ఇదిగోండి మీ 500, సరిగ్గా చూసుకోండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత దొంగ నోట్ అంటారు, అసలే మీ నోరు పెద్ద। అయినా మా ఇంటికి మీరు వస్తారని కలగంటావా ఏంటి? ఆడవాళ్ళన్నాక జనరల్ గా ఏవేవో మాట్లాడుకుంటాం, అన్ని వినేయడమేనా? వినాలంటే ఇంట్లోకే రానక్కర్లేదు, ఇది చివరికి కూడా బాగానే పడుతుంది। అయినా జనరల్ అంటే సినిమా గురించి మాట్లాడాలి, చీరల గురించి మాట్లాడాలి, నా గురించి మాట్లాడటం ఏంటి? తీసుకో బాబు. వద్దులండి, మళ్ళీ వెళ్ళాక కాఫీ ఎందుకు ఇచ్చాను మీ మీద పడద్దు, అసలు నోరు పెద్ద। చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు, తీసుకో. అంతేనంటారా? ఓకే, బాగుంది, కప్పు కూడా బాగుంది। కాఫీ చాలా బాగుంది, మీ అమ్మాయి లాగా। ఎందుకో ఈ అబ్బాయిని చూస్తే ఎవరో దగ్గర మనిషిని చూసినట్టు అనిపిస్తోంది. అనిపిస్తుంది అనిపిస్తుంది, నీకందరూ అలాగే కనిపిస్తారు. వాడు నిజంగా దొంగైతే ఊరుకోవే, వినపడుతుందేమో. ఏం పర్లేదు, వెళ్ళరగంట అయింది. విన్నానండి, చెప్పాను కదండి నేను వెళ్ళగానే నన్ను తిడుతుందని. అయినా నా గురించి ఇంత డిస్కషన్ పెట్టిందంటే ఓకే, ఏదో ఉంది, నాకు తెలుసు। బాగున్నారా? బాగా రాయండి మేడం, అతను చూడండి మేడం. నమస్కారం అమ్మా, మనమ్మాయే, డౌట్లు ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి। ఎవరతను? మొన్న రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు మేడం, అంతే. అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు కూల్గా ఉండు, వాణ్ణి మా బ్రదర్ వచ్చి డీల్ చేస్తాడు। బ్రదర్, నేను కాళిక, కాలేజ్ దగ్గర ఒక్కడు నా స్టూడెంట్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు.
నువ్వు రావాలి. ఆహా, నేను వచ్చే వరకు వాడిని అక్కడే ఉంచు. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రిక్షా కదా. ఓకే. ఆ, అరే. ఆ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికేలా కూర్చున్నాను సార్. ఊరికే కూర్చోవాలనుకుంటే హౌరా బ్రిడ్జి మీద కూర్చో, డబ్బులు ఇచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో. కాలేజీలో ఏం పనిరా నీకు? ఇంతకీ మీరెవరు సార్? సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. సత్తార్వి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. సత్తార్ తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఇంతకీ సత్తారెవరు సార్? చోటా బచ్చా రిక్షాలో వచ్చాడు కదా అని రౌడీ కాదనుకో. సత్తారంటే ఈయనే. మీరా? నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే. అన్నా కళ్ళు తెరవు, ఇంకా వెళ్ళా. యహా సే నికాలో. ఏంటండి ఇది? మీకు ఇలాంటి రిక్షా రోడీ బ్యాక్గ్రౌండ్ ఉందని ముందే చెప్పాలి కదండి. చాలా భయపడిపోయానండి. కాసేపు ఉంటే పొడి చేసేవాడు. వస్తాం బాబు, నమస్కారం. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం, మీ మొత్తం అందానికో పెద్ద నమస్కారం అండి. వస్తాను. మై బ్రదర్. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, వాడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చాడనుకో నువ్వు నాకే ఫోన్ చెయ్యి. సరే. సిస్టర్ని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అండి. నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకో. సినిమాకి వెళ్తున్నారా? ఏంటి ఇలా వచ్చావు? సత్తార్ గారు ఉన్నారా? అన్న పైన ఉన్నాడు, వెళ్ళు. ఓకే. పో. నమస్తే సార్. ఏంటి బాబు ఇంటికి వచ్చావు? మీతో పర్సనల్గా మాట్లాడాలి. లేడీస్ ఉన్నారు, కాస్త సైడ్కి వస్తారా? సత్తార్ సైడ్కి రాడు, స్ట్రైట్ గా మాట్లాడతాడు. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. मैं अंदर जाके कॉफी ले आऊं? नहीं, इधर रखो. देखो మై రౌడిజం సెటిల్మెంట్. చెప్పు. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు, కానీ వాళ్ళ సండే సినిమాకి వెళ్ళారు. సినిమా. రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. చూడు, నేను ఇంట్లో పూజలు చేస్తాను, మద్దళ్ళు చేయను. నువ్వు బయటకు వెళ్ళి. అబ్బచ్చా, రేపు కాలేజీకి వస్తాను కదా, అక్కడ డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు కదా. అక్కడ నేను కొడితే అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాను రా. ఇక్కడ వేసేస్తాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? मैं अंदर चलूं? వీడిక్కడికి కూడా వచ్చినట్టున్నాడే. హలో. హలో అంకుల్, నేను నందిని. చెప్పమ్మా. వాడు మళ్ళీ నా వెంట పడుతున్నాడు. మదర్ మెమోరియల్ దగ్గరకు వచ్చాడు. వాడు వస్తాడు, నేను రాలేను. ఏం జరిగింది అంకుల్? వాడు బాడీ బిల్డర్ అనుకుంటా, మనకు తెలియక పెద్ద కేర్ తీసుకోలేదు. వాడు చెప్పినట్టే ప్రొసీడ్ అయిపో చెప్తా అన్నట్టు నీ ఫోన్లో నా నంబర్ తీసేయమ్మా.